లైవ్ ఎంతమంది జాయిన్ అయ్యారు? వాగి నిజంగా అస్సలు ఓపిక ఉండట్లేదు, బాగా అందరితో మాట్లాడడమే సరిపోతుంది. లైవ్ వల్ల అసలు యూజెస్ ఏంటో తెలుసా? నాకు కూడా లైవ్ స్టార్ట్ చేశాకే తెలిసిందండి. నిజంగా ముందుగా నాకు ఏమీ తెలియవు దానివల్ల ఉన్న బెనిఫిట్స్. ఒక్కటి నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే కట్ చేసి మళ్ళీ దానికి ఏవేవో యాడ్ చేసి ఇలాంటి ప్రాబ్లం లేదు. లైవ్ యాడ్ అవ్వడం వల్ల మీకుండే బెనిఫిట్స్ ఏంటంటే నేను చెప్పే క్లాస్ మీరు డైరెక్ట్గా విన్న ఫీల్ వస్తుంది. అప్పటికప్పుడే మీరు డౌట్స్ అడగొచ్చు, నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయొచ్చు. అందులో మీరు ఇంకేదన్నా మన ఫీల్డ్కి సంబంధించినవి అడిగితే, ఒక మేడం మిషన్ గురించి అడిగారు, రేపు లైవ్లో అడగమని చెప్పాను, అప్పుడు కూడా అందరికీ యూజ్ అవుతుంది కదా ఆ ఇన్ఫర్మేషను. అట్లాంటి ఈ ఫీల్డ్ గురించి అడిగినప్పుడు 1 అవర్ లోపే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా పెట్టుకొని మళ్ళీ బ్లౌజ్ అయిపోయింది అనుకోకండి, దాంట్లో ఇంకా ఉంది, ఇంకా తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ లైవ్లో పర్ఫెక్ట్ అవ్వాలి. క్వశ్చన్స్ అడుగుతా, పర్ఫెక్ట్ అయ్యారు అని అనిపించాక నేను నెక్స్ట్ లైవ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకు అంటే నేను నేర్పించేది మీరు ఎంతమంది యూజ్ చేసుకున్నారో, ఎంతమంది నేర్చుకుంటున్నారో నాకు తెలియాలి కదా. సో ఇది లైవ్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఇంకొక విషయం, లైవ్లో వచ్చే చార్ట్స్ ఏవి నాకు తర్వాత కనిపించవు. మళ్ళీ కామెంట్స్ మీరు తర్వాత సరిగ్గా పెట్టుకోండి, మీకు అర్థమైంది మళ్ళీ పెట్టేయండి. అందులో మేము ఆల్రెడీ పెట్టాం కదా అని అనుకోకండి. లైవ్ చాట్లో నేను డైరెక్ట్గా అప్పుడే చూసి అప్పుడే ఆన్సర్ చేస్తా. మళ్ళీ సపరేట్గా కామెంట్స్ పెట్టినప్పుడు దాంట్లో ఏమైనా పెడితే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఇది అయితే మేము షాపింగ్ స్టార్ట్ అయిపోయాం, మా రాజీ నేను పోతున్నాం, రెడీ అయినాము, షాపింగ్కి వెళ్తున్నాము. రెడీమేడ్ డ్రెస్లు ఏమైనా నచ్చితే నేను కూడా ట్రై చేస్తా, అది తీసుకునేవి మాత్రం చూపిస్తా. చెప్పా కదా, మనకి కలెక్షన్ నచ్చితే రేపు మళ్ళీ అదే స్టోర్లో మంచిగా, వాళ్ళకు కూడా నేను ఇంకా అడగలేదు, అడిగి దాన్ని బట్టి మనం ఫుల్ వీడియో చేసుకుందాం. సో మీకు కూడా చూడాలని ఉంటే మాత్రం ఓకే తీయండి అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ ఇస్తే వీఆర్ హ్యాపీ.